మరో బ్రహ్మోత్సవం అన్నట్టుంది సినిమా. లాగ్ చాలా లాగ్ ఉంది. 200 కోట్లు కాదు 20,000 వస్తుందేమో తెలియదు మొత్తానికి. బాలేదన్న మూవీ ఏదో రోజు 200 కోట్లు కొడతావన్నా నువ్వు 200 కోట్లు కొడతావు. ఫ్యామిలీ స్టార్ నా లవడాలో స్టార్ మా ఏం బాలేదు భయ్యా రొటీన్ స్టోరీ. సో విజయ్ దేవరకొండ ఇంకా ఐరన్ వంచలేదు, ఇంకా ఐరన్ దించినాడని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ ఏదో స్మూత్ గా వెళ్ళింది, సెకండ్ హాఫ్ ఏంటంటే అటర్ ఫ్లాప్ అయిపోయింది భయ్యా. స్టోరీ లేదు, ఒక స్క్రీన్ ప్లే లేదు, ఒక బీజిఎం లేదు, అసలు ఏం బాలేదు. విజయ్ దేవరకొండ లైఫ్ బాగుపడాలంటే ముందు రష్మికను వదిలేసే భయ్యా. అంతేపు రష్మిక చుట్టూ తిరగడం కాదు. ఆ రష్మికను అంత ఎవనో ఎంగేజ్మెంట్ తాకింది, డైవర్స్ తీసుకుంది, రేపు నిన్ను వదిలేదని గ్యారంటీ ఏంటి? మునాల్ తాకుడుతో పుచ్చుకులాంటి బొంచిక్లు కిస్సులు లిప్ కిస్సులు అంటే సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దాం నాకు అర్థం కాకూడదు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా రెడీ అవుతుందంటే కొన్ని సినిమాలు పర్టికులర్ గా ఇటువంటి సినిమాల వల్ల ప్రాస్టిట్యూట్ అని ఒక పేరు ముద్ర పడిపోయింది పైన నన్ను అడిగి చెప్పాలనుకుంటే. విజయ్ దేవరకొండ గారు రష్మికను వదిలేయండి ప్లీజ్. మీరు రష్మికను వదిలేస్తే మీ జీవితం బాగుపడుతుంది. బాలేదన్నా, బాగుంది. సెకండ్ హాఫ్ బాలేదు బ్రో. బాగుందన్న, చాలా బాగుంది సార్. సినిమా అయితే బాగుంది. ఫ్యామిలీ స్టార్ ఏం లేదన్నా, లైగరే బాగుందన్న దీని మీద. అరే నా హేటర్స్ కి రాట్లు దింపిండు అన్న, నిజంగానే దింపిండు. హేటర్స్ కి ఫ్యాన్స్ కానీ వాళ్ళకి నిజంగానే దింపిండు. ఇప్పటి నుంచి విజయ్ దేవరకొండ ప్రతి సినిమా ముందు ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ అని వస్తుంది గ్యారంటీ.